న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ యానంలో డ్రోన్ సర్వేకు శ్రీకారం. భూ సర్వే పనులను పరిశీలించిన మంత్రి మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని యానంలో భారత సర్వే శాఖ ఆధ్వర్యంలో ఆధునిక డ్రోన్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. లార్జ్ స్కేల్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపడుతున్న ఈ సర్వే ద్వారా యానం ప్రాంతంలోని భూ సర్వే, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఖచ్చితమైన భౌగోళిక సమాచారం సేకరించనున్నారు. కాకినాడ యానంలో డ్రోన్ సర్వేకు శ్రీకారం. భూ సర్వే పనులను పరిశీలించిన మంత్రి మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని యానంలో భారత సర్వే శాఖ ఆధ్వర్యంలో ఆధునిక డ్రోన్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. లార్జ్ స్కేల్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపడుతున్న ఈ సర్వే ద్వారా యానం ప్రాంతంలోని భూ సర్వే, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఖచ్చితమైన భౌగోళిక సమాచారం సేకరించనున్నారు. అధికారుల వివరాల ప్రకారం ఈ డ్రోన్ సర్వే మే 25, 2026 నుండి ప్రారంభమై సుమారు 30 రోజుల పాటు కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న ఈ ప్రక్రియ ద్వారా భూభాగాల గుర్తింపు మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. డ్రోన్ సర్వే జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రత్యేకంగా యానం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో యానానికి సంబంధించిన ప్రైవేట్ మరియు ప్రభుత్వ భూములను ఖచ్చితంగా గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రికార్డుల్లో స్పష్టత లేని భూభాగాలను కూడా గుర్తించి అధికారిక రికార్డుల్లో చేర్పించాలని సూచించారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత భూ సంబంధిత వివాదాల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ భూముల సంరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయగలదని అధికారులు భావిస్తున్నారు. పాయింట్లు ఎక్కడెక్కడి నుంచి బిజినెస్ చేస్తున్నారు అన్నది నాకు చెప్పండి. నా దగ్గర ఉన్నది. ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారు, ఏంటి, వాళ్ళకి ఏంటి, మనం ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? మిగతా ఈ మోటార్ సైకిళ్ళకి దానికి కూడా బాగా ఎక్కువ ఈ వాటర్ లాగేసి ఆ ఏరియా లేకుండా వాళ్ళు వాటర్ లాగేస్తున్నారు. కార్లకి వాషింగ్ కానీ, అలాగే గ్రౌండ్ వాటర్ అండ్ ఈ వాటర్ని డైరెక్ట్గా వాళ్ళు లాగేస్తున్నారు. మనం ఎంత చేసినా పీడబ్ల్యూడీకి బ్యాడ్ నేమ్ రావడానికి ఇవన్నీ కారణాలు. ఈ ఏరియాకి వాటర్ రావట్లేదు, ఈ ఏరియాకి వాటర్ రావట్లేదు అన్నదానికి మెయిన్ కారణాలు. గ్రౌండ్ వాటర్కి ఎవరిచ్చారు పర్మిషను, ఎవరెవరు చేస్తున్నారు, నా దగ్గర ఆల్ డీటెయిల్స్ ఉన్నాయమ్మా. మీ దగ్గర నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి. మీరు దాచి చెప్పకండి, మళ్ళీ అనవసరంగా మీరు నాకు రేపటికి ఇవ్వాలి. ఈ టెండర్స్ మనం నేషనల్ హైవే నుంచి తెచ్చిన లోకల్ శాంక్షన్కి ఇప్పుడు మీరు వేలిస్తున్నారు. ఏది 23 కోట్ల రూపాయలతోటిని 7,25,00,000 రూపాయలతోటిని మనం 10 కోట్ల రూపాయలది శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పటికి 17 నెలలు అయింది. కనకాలపేట టు ప్లాన్ ఒకటి మాత్రమే అక్కడ మనం వెనకాల తెచ్చిందేమో వర్క్ నడుస్తుంది. ముందు శాంక్షన్ తీసుకొచ్చింది ఇప్పటి వరకు టెండర్ కూడా కాల్ చేయలేదు. ఏంటి పొజిషను? ఫస్ట్ హై స్కూల్స్, ఆఫ్టర్ ఈజ్ ఏ మిడిల్ స్కూల్ అండ్ స్టెప్ బై స్టెప్. లేదు అని అంటే మీరు అక్కడ స్కూల్ మొత్తం అంతా తీసుకుంటే మన ఫండ్ని బట్టి మిగతా హై స్కూల్కి వెళ్ళడమా, మిగతా వెళ్ళిపోవడమా అన్నది కూడా చూడొచ్చు. మనకి రోడ్స్లో టౌన్ రోడ్స్ బాగలేదు కదా. ఈ రోడ్స్కి ఏమన్నా ఎస్టిమేట్స్ ఏమైనా తయారు చేశారా? ఎనీ ఎస్టిమేట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ పవర్? మనకున్న మనీ ఈ రొటీన్ బడ్జెట్లో ఏంటి ఉన్నది? రోడ్ సైడ్స్లో ఓటాన్ అకౌంట్లో హౌ మచ్ అమౌంట్? గౌతమి గోదావరి ఇది రెండు కలయిక వల్ల ఇది పవిత్రమైన ప్లేస్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఎవ్రీ 12 yearsకి వచ్చినప్పుడు 2015 ఈ విధంగా 15 days ఈ విధంగా పుష్కర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఈజ్ 1.5 lakhs పర్ డే పుష్కర్కి వచ్చున్నారు. ద ఎక్స్పెక్టేషన్ దిస్ ఇయర్. అప్పుడు బాస్కెట్బాల్కి మీరు సింథటిక్ కన్వర్ట్ చేసి ఇచ్చారా? రామకృష్ణ వాళ్ళు చెప్పింది, అజయ్ వాళ్ళు చెప్పింది, బాస్కెట్బాల్ ప్లేయర్స్ చెప్పిన విధంగా చేయమని చెప్పాను కదా. ఎవరు ఎస్టిమేట్ తయారు చేశారు? ఎంత అయింది? 44 lakhs వచ్చింది. ఇంక్లూడింగ్ బోర్డ్స్ అన్నీ చేంజింగ్ అన్నీ ఉన్నాయా? అదే కింద ఓన్లీ సింథటిక్ బోర్డ్స్, చుట్టూ గ్రిల్లు అన్నీ కూడా చేంజ్ చేయాలని చెప్పాను. 44 lakhs. ఆ ఎస్టిమేట్ ఎక్కడ ఉంది? అదే నేను పట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పట్టుకెళ్ళానమ్మా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్కి నేను ఇచ్చాను. అందులో ఇప్పుడు మొన్న లాస్ట్ మార్చ్లో ఒక శాంక్షన్ ఇచ్చారు. మనం ఇంకా దగ్గరగా 11 కోట్లకి అడిగాం. క్రికెట్ అయితే, వాలీబాల్ పోర్ట్స్ అయితే, అలాగే ఈ రెండు ఒకటి ఉన్నాయి. దగ్గరగా 13 ఎంతో క్రికెట్ మనం
ఈ వీళ్ళ కోచింగ్ అడిగాం కదా, 13 లొకేషన్లు మనం అడిగాం. దాన్ని అంతా ఒక సెట్ నాకు మళ్ళీ ఇవ్వాలి కంప్లీట్గా. ఒక సెట్ ఎన్నైతే అడిగామో అవి, అలాగే వాలీబాల్ ఎన్ని అడిగాం, 3 4 వాలీబాల్ అడిగాం, అవి ఒకటి. అలాగే ట్రాక్ 400 మీటర్ ట్రాక్ గిరంపేట తోటి అడిగాం. అలాగే ఇక్కడేమో ఈ బాలయోగి స్టేడియంలో దాన్ని హైట్ చేసి ట్రాక్ దాన్ని ఒకటి మనం అడిగాం. దాన్ని అంతా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉందా లేదు చూసుకుని ఒక సెట్ నాకు రెడీ చేసి ఇవ్వాలి. రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ వెళ్తాను. నేను ఇవన్నీ పట్టుకుని వెళ్ళి నేను ఫ్రైడే నేను సీట్లో కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడతాను. వాటర్ క్వాలిటీ రీక్లోరినేషన్ ఉంటే కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. దానికి ఏంటి మనం ముందే సిలిండర్ తెచ్చుకోవాలి సార్, అంతే. అది ఎక్విప్మెంట్ మరి దానికి ఏంటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దానికి మనం ఎందుకు అది మనం చేయకూడదు? రీక్లోరినేషన్ అయితే కొంచెం చాలా వరకు కొంచెం కూడా తగ్గుతుంది, నాళం యూజ్ చేసుకొని తగ్గుతుంది. అలాగే ధవళేశ్వరం నుంచి మనం సెకండ్ పైప్ లైను వేస్తే ఇప్పుడు 3 క్యూసిక్స్కి వస్తుంది. మనం ఫ్యూచర్ ఈజ్ 6 క్యూసిక్ వాటర్కి పైప్ లైన్కి మనం సెకండ్ ఏదో ఒక దాంట్లో మనం ప్రయత్నం చేస్తాం, రెండో పైప్ లైన్. దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంకొకటి కోలంకి ఏరియాలో ఒక 10 acres ల్యాండ్ మనం పర్చేజ్ చేసి పాండిచేరి గవర్నమెంట్ నుంచి, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్ డైరెక్ట్లీ రైతు దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసేలాగా ఈజ్ స్వీట్ వాటర్ ఉన్న ఏరియా, బోర్ వాటర్ కోసం అని చెప్పేసి ఒక 10 acre ల్యాండ్, ఆంధ్ర ల్యాండ్ అగైన్ పర్చేజ్ మనం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారు భారీ యాక్సిడెంట్ జరిగింది. మల్లిసాల గ్రామానికి చెందిన 4 వ్యక్తులు గోకవరం వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తపల్లి గ్రామ శివారు జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొని అక్కడికక్కడే 3 మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారు భారీ యాక్సిడెంట్ జరిగింది. మల్లిసాల గ్రామానికి చెందిన 4 వ్యక్తులు గోకవరం వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తపల్లి గ్రామ శివారు జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొని అక్కడికక్కడే 3 మృతి చెందారు. వెళ్తే జగ్గంపేట ట్రావెల్స్ కు సంబంధించిన ఇన్నోవా వెహికల్ సెల్ఫ్ సర్వీస్ కి మల్లిశాల గ్రామానికి చెందిన కందికట్ల నాని అనే వ్యక్తి తీసుకుని మరో 3 కొండిపూడి వివేక్, బల్లిలా పద్మ, కందిగట్లకి 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఘటనా స్థలానికి గోకవరం పోలీసు వారు చేరుకుని మృతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు నిమిత్తం గోకవరం స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మామూలుగా వచ్చు చెప్పండి, ఫోన్ చేసి వచ్చారు, వచ్చాం అంతే. జరిగింది చెప్పారు అంతే, అక్కడ వచ్చాం. నలుగురు అంట. అందులో 4 అందరూ బాగానే ఉన్నారా? తాళరేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గౌతమ్ యూత్ అసోసియేషన్ గ్రామ పెద్దలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక పెద్దలు పివి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వక్తలు ప్రసంగించారు. తాళరేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గౌతమ్ యూత్ అసోసియేషన్ గ్రామ పెద్దలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక పెద్దలు పివి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వక్తలు ప్రసంగించారు. వక్తలు గిడ్ల వీరప్రసాద్, ఎడ్ల కుటుంబరావు, పెనుమాల సుధీర్, గుత్తాల సుబ్రహ్మణ్యం తదితరులు సభలో పాల్గొని అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందు రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా గౌతమ్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ యూత్
అసోసియేషన్ ప్రెసిడెంట్ మురే దుర్గా ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఓడి శ్రీనివాస్ కళ్యాణ్, గ్రామ పెద్దలు దాసరి రవి ప్రతాప్, ఓడి అజయ్ కుమార్, విఆర్ఓ కులపులప కోరి శ్రీనివాస్, గౌతమ్, యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు. కత్తులు కటారులతో కాదు పోరాటం, శాంతియుత పోరాటాన్ని ఎంచుకుని కొన్ని తరాలు వెనక వెళ్ళినట్లయితే, తరాలు కూడా కాదు సంవత్సరాలు వెళుతూ నుయ్యి ఉన్నా నుయ్యిలో నీళ్లు తోడుకోలేనటువంటి పరిస్థితి, ఎవరో వేస్తే మనం దోషులతో తాగినటువంటి పరిస్థితి, ఇదన్నీ మనం ఎరుగుదాం. ఇది అందుచేతనే బాబాసాహెబ్ అంబేద్కర్ మహచ్చెరువు పోరాటం చేసి మంచినీళ్ళు త్రాగే పోరాటం చేశారు మొట్టమొదటిసారిగా. ధన్యవాదాలు. సుధీర్ గారు మాట్లాడవలసిందిగా. ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు కోరుచున్నాం. పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అప్పటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అతని మంత్రి పదవికి రాజీనామా చేయడం, మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు లేకపోతే ఆ రిజర్వేషన్లు ఇస్తాలేదని రాజీనామా చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకి చరిత్ర మరిచిన వాడు చరిత్ర సృష్టించలేడు అంటాడు. అయ్యా 135 సంవత్సరాలు వచ్చినా ఈ జయంతులు ఏంటండి, జయంతులు ఎందుకండి, మానేద్దాం, ఎందుకు మనం ఊరేగంటాం అంతే అంటారు. ఊరేగింపులు ఉండాలి, ఎందుకంటే మన దళిత జాతి ఐక్యతను చూపడం కోసం ఊరేగింపులు ఉండాలి. నిన్న ఊరేగింపులు ఘనంగా నిర్వహించుకున్నారు మన వాళ్ళంతా. అలిసిపోయి సభకు లేదు, అలిసిపోయి సభ దగ్గర లేకుండా పోయారు. ఎందుచేతనగా సభ అయిపోయిన తర్వాతే ఎప్పుడైనా ఊరేగింపులు పెట్టుకోవాలి తప్ప ఊరేగింపులు ముందెడితే ఇలాగ ఉంటుంది నీరసంగా. అంటే నీరసం వచ్చేస్తుంది ఎండలో. ఒకసారిగా జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. మరి అందుచేతనే చరిత్ర మరిచిన వాడు చరిత్ర సృష్టించలేడు అంటాడు. ఎందుచేతనగా 135 సంవత్సరాలైనా మన చరిత్ర మనకి ఇంకా పూర్తిగా తెలవడం లేదు. అందుకే కొంతమంది పెద్దలను తీసుకొచ్చి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేటకు వెళ్ళి 5,000 మందితో ఉద్యమాన్ని నడిపి 10,000 మందితో మరోసారి ఉద్యమాన్ని నడిపి ఆ చెరువులో నీళ్లు త్రాగి, చెరువు అందరిది, అన్ని కులాల వాళ్ళది, నేనెందుకు తాగకూడదు, తాగుతున్నాను రండి అని 10,000 మందితో వెళ్ళే చెరువులో నీళ్ళన్నీ తాగి సమానత్వాన్ని సాధించారు బాబాసాహెబ్ అంబేద్కర్. అక్కడి నుంచి మనకి సమానత్వం వచ్చింది. బొందగుంటలో నీళ్లు తాగే వాళ్ళు మన వాళ్ళు, మంచి చెరువుల్లో నీళ్లు తాగే అవకాశం లేదు, నూతుల్లో తాగే అవకాశం లేదు. ఈవేళ కిన్లే బాటిల్ తాగుతున్నాము. బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలతో మనం ఆనందంగా జీవిస్తున్నామంటే ఆ మహనీయుడు ఎన్ని బాటలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డారో. ఆ మహనీయుని భార్య రమాబాయి, మహాతల్లు అమ్మలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ మగవారి కంటేని. నిజమే, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునేది ఆడవారు విద్యావంతులైతేనే సమాజం విద్యావంతులు అవుతున్నారు. ఆడవారు అంబేద్కర్ గురించి తెలుసుకుంటేనే వారి కుటుంబం వారంతా కూడా చైతన్యవంతులు అవుతారని మీ మీదే ఎక్కువ ఆశ పెట్టుకున్నారమ్మా. ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఒక అన్నం మెతికి కూడా మీ ప్లేట్లోంచి కింద పడేయొద్దని సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ జయంతి కార్యక్రమం అంటే పుట్టినరోజు కార్యక్రమం మనం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. అయితే మాస్టర్ నాకు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది.
ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొద్ది గొప్ప వింటున్నాం. భారత రాజ్యాంగాన్ని రాశారని, మన కోసం హక్కుల కోసం జీవితాన్ని హరించారని, అదేవిధంగా ఇక్కడ అణగారినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువుకునే అవకాశాలు ఇచ్చారని మనం చాలా చోట్ల చాలా మీటింగుల్లో వింటూ ఉన్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా అమ్మలు తెలుసుకోవాల్సినటువంటి విషయం, దయచేసి మీ గురించే మాట్లాడుతున్నా, ఎందుకంటే మగాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం ఆ కుటుంబం అంతా చదువుకునే అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఒక దేశం బాగుపడిందంటే దాన్ని స్త్రీ యొక్క అభ్యున్నతిని, స్త్రీ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగలంకలో త్రుటిలో తప్పిన ప్రమాదం. రాజమండ్రి నుండి కంకర చిప్స్ లోడ్ తో రాజోలు వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న పెద్దిరెడ్డి భాస్కర్ రావు ఇంటి గోడను ఢీకొట్టి బోల్తా కొట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగలంకలో త్రుటిలో తప్పిన ప్రమాదం. రాజమండ్రి నుండి కంకర చిప్స్ లోడ్ తో రాజోలు వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న పెద్దిరెడ్డి భాస్కర్ రావు ఇంటి గోడను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం ప్రసిద్ధ గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం ప్రసిద్ధ గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు. రోజుకొకరు చెప్పిన వివిధ వర్గాల వారు నెల రోజులుగా జరుపుకున్న జాతర మహోత్సవాలు, కళాకారుల ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ జరిగిన జాతరలు. 3 రోజులు జరగనున్న తీర్థ మహోత్సవాలు. వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.
వార్తలింతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.